పేమెంట్ ట్రాన్సాక్షన్స్. క్యాష్ అని మీకు పే చేయొచ్చు లేదా చెక్ అని పే చేయొచ్చు, కానీ మీరు పేమెంటే ఖచ్చితంగా కావాలి. అంటే ఇక్కడ మనకు డబ్బులు అనేది రాకూడదు. మీరు ఏం చేసినా పేమెంట్ అవుతూ ఉండాలి. ఎలా పేమెంట్ అవుతూ ఉంటుంది? మీరు ఫర్నిచర్ కొన్నారు, ఎస్బీఐ చెక్ ఇచ్చారు, పేమెంట్ అయింది. ఓకే. అలాగే మీరు సాలరీ పే చేశారు, అంటే మీ దగ్గర వర్కర్స్ కి మీరు సాలరీ పే చేశారు, పేమెంట్ అయింది. పెట్టే ఎక్స్పెన్సెస్. పెట్టే ఎక్స్పెన్సెస్ అంటే ఏంటి? టిఫిన్ ఎక్స్పెన్సెస్, పెట్రోల్ ఎక్స్పెన్సెస్, ఇంకెవరికైనా దానం చేసింది, ఓకే, ట్రస్ట్ కి ఏదైనా మన డబ్బులు దానం చేసింది, ఇలాంటివన్నీ కూడా స్మాల్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఏమంటారంటే పెట్టే ఎక్స్పెన్సెస్ అంటారు. తెలుసు కదా, మిస్సిలెనియస్ ఎక్స్పెన్సెస్ అంటారు వీటిని. ఓకే. దెన్ కంప్యూటర్. మీరు కంప్యూటర్ కొన్నారు, సో యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారు, సో పేమెంట్ అవుతుంది. సో పవర్ బిల్ పే చేస్తారు, ఇంటర్నెట్ బిల్ పే చేస్తారు, రెంట్ పే చేస్తారు. కాకపోతే ఇవన్నీ చెక్స్ పే చేస్తున్నారు. మీరు అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా చెక్స్ పే చేస్తున్నారు. ఓకే. అంటే ఇక్కడ చూసారా, ఈ ఫర్నిచర్ అంటే ఏంటి? మనకి అసెట్. అంటే ఇదేంటిది? అసెట్ అనేది ఎందులో ఉంది? రియల్ అకౌంట్ లో ఉంది. రియల్ అకౌంట్ ఇందులో, ఇది రియల్ అకౌంట్, ఎస్బీఐ పర్సనల్ అకౌంట్. అంటే రియల్ అకౌంట్ లో రూల్ ఏంటి మనకి? ఏదైనా వస్తే డెబిట్ చేయాలి, ఏదైనా పోతే క్రెడిట్ చేయాలి కదా. అయితే ఇక్కడ ఫర్నిచర్ వస్తుందా పోతుందా? వస్తుంది. సో దీనికి పేమెంట్ ఎవరు చేశారు కదా. సో ఎస్బీఐ క్రెడిట్, పర్సనల్ అకౌంట్ ఏదైతే ఉందో దాని రూల్ ప్రకారం ఎస్బీఐ నేమో క్రెడిట్ సైడ్ పెట్టాలి, ఫర్నిచర్ నేమో డెబిట్ సైడ్ పెట్టాలి. ఇది చూద్దాం. సాలరీ పెయిడ్. సో మనకి ఆల్ ఎక్స్పెన్సెస్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్ ఇన్ నామినల్ అకౌంట్. అంటే మూడో రూల్. మూడు కదా అకౌంట్స్ రూల్స్: పర్సనల్ అకౌంట్, రియల్ అకౌంట్ అండ్ నామినల్ అకౌంట్. ఇది నామినల్ అకౌంట్ లోకి వస్తుంది. ఓకే. సాలరీ పెయిడ్, ఇది ఎక్స్పెన్సెస్ ఇన్కమ్? ఎక్స్పెన్సెస్ అయితే డెబిట్ సైడ్ పెట్టమని చెప్తాను. ఎక్స్పెన్స్ అయితే డెబిట్ సైడ్. సో ఇది ఎవరు పే చేస్తారు అంటే సాలరీ పెయిడ్ డెబిట్ సైడ్ లో పెట్టండి. అంటే అందుకే ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ లో ఇవన్నీ కూడా, లెఫ్ట్ సైడ్ లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డెబిట్ సైడ్ పెట్టేయండి. ఈ రైట్ సైడ్ లో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్రెడిట్ సైడ్ పెట్టేయండి అని చెప్తాను. చాలా సింపుల్, చాలా సింపుల్, అంతే కదా. ఓకే. ఇవన్నీ, ఇదేమో డిఆర్ సైడ్ అండ్ ఇదేమో సిఆర్ సైడ్. ఇదేమో డిఆర్ సైడ్, ఇదేమో సిఆర్ సైడ్. ఓకే. ఇదేమో డిఆర్ సైడ్, ఇదేమో సిఆర్ సైడ్. నేను ఇక్కడ ఎలా రాసానో అలానే ఉంది. అంటే మీకు అర్థమైంది అనుకుని ఇలా చెప్పాను అనమాట, అంతే. సో ఇక్కడ చూడండి, మీరు కంప్యూటర్ కొన్నారు, యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారు. సో మీ కంప్యూటర్ వచ్చింది, పే చేసినాడు యూనియన్ బ్యాంక్. సో కంప్యూటర్ ఏమో డెబిట్ సైడ్, యూనియన్ బ్యాంక్ క్రెడిట్ సైడ్. సో పవర్ బిల్ పే చేశారు, యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చారు. సో పవర్ బిల్ మీకు అకౌంట్ ఎక్స్పెన్సెస్ కదా, ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్ ఇన్ నార్మల్ అకౌంట్. ఇక్కడ చెక్ చేయొచ్చు. సో పవర్ బిల్ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్? ఎక్స్పెన్సెస్ కదా. సో పవర్ బిల్ డెబిట్ సైడ్ పెట్టాలి. సో పే చేసిన వాళ్ళు ఎవరు? యూనియన్ బ్యాంక్ క్రెడిట్ సైడ్ పెట్టాలి. సింపుల్. ఇంటర్నెట్ బిల్, ఇది కూడా అంతే. ఇంటర్నెట్ బిల్ ఏమో డెబిట్ సైడ్ వస్తుంది అండ్ పే ఎవరు చేశారు? హెచ్డిఎఫ్సి ఏమో క్రెడిట్ సైడ్ వస్తుంది. రెంట్ పెయిడ్, ఇక్కడ కూడా అంతే. రెంట్ పెయిడ్ అనేది డెబిట్ సైడ్ అండ్ క్రెడిట్ సైడ్ ఎస్బీఐ వస్తుంది. ప్రింటర్ పర్చేజ్డ్, అంటే ఇక్కడ చూడండి, ప్రింటర్, మీరు ప్రింటర్ కొన్నారు. సో ప్రింటర్ పర్చేజ్ ఉన్నప్పుడు ఖాళీ ప్రింటర్ అనే తీసుకోవాలి, ఫిక్స్డ్ అసెట్. పక్కన చాలా మంది పర్చేజ్ అని రాస్తున్నారు. పర్చేజ్ అని రాయకూడదు. పర్చేజ్ అని ఎప్పుడు రాయాలంటే పర్చేజ్ గూడ్స్ అని ఉంటేనే పర్చేజ్ తీసుకోవాలి. ఓకే. పర్చేజ్ పక్కన ఐటమ్ పేరు ఏదైనా ఉంటే అప్పుడు ఐటమ్ పేరే తీసుకోవాలి. గూడ్స్ అంటే ఈ ఐటమ్ మనం ఏంటి, ఒకసారి కొన్నామంటే ఇది మన దగ్గర ఉండిపోయింది, మళ్ళీ దీన్ని అమ్మడం మన పని కాదు. సో కొని అమ్మేదాన్ని గూడ్స్ అంటారు అనమాట. ఓకే. కొనేసి ఉంచుకున్న దాన్ని ఏమంటారు? అసెట్ అంటారు, ఫిక్స్డ్ అసెట్. ఓకే. క్లియర్ కదా. కంప్యూటర్ పర్చేజ్ ఉందంటే ఇక్కడ కంప్యూటర్ తీసుకోవాలి, కంప్యూటర్ డెబిట్ సైడ్ వస్తుంది. కంప్యూటర్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్. ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఐసిఐసిఐ బ్యాంక్ ఇస్తుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ సైడ్. ఎంఐ టీవీ కొన్నాను నేను, ఎంఐ టీవీ డెబిట్ సైడ్, క్యాష్ క్రెడిట్ సైడ్. సో ఫర్నిచర్ కొన్నాను, ఫర్నిచర్ డెబిట్ సైడ్, క్యాష్ క్రెడిట్ సైడ్. సో సాలరీ పేడ్ టు తాన్వి. సో తాన్వికి నేను సాలరీ పే చేశాను. అయితే నేను తాన్వికి పే చేశానా, జాన్వికి పే చేశానా, అదంతా మనకు కాదు. ఇక సాలరీ పే చేశాను, ఏం పోయింది నా దగ్గర నుంచి? క్యాష్ పోయింది. సో సాలరీ పెయిడ్ అనేది డెబిట్ సైడ్ పెట్టండి, క్యాష్ పోయింది కాబట్టి క్రెడిట్ సైడ్ పెట్టండి. ఎయిర్ కండిషన్ కొన్నాను. సో ఎయిర్ కండిషన్ వచ్చింది, క్యాష్ పోయింది. రెంట్ పే చేశాను, రెంట్ పెయిడ్ క్యాష్. కరెంట్ బిల్ పే చేశాను, కరెంట్ బిల్ పెయిడ్ క్యాష్. సో ఇవన్నీ మన దగ్గర రిలేటెడ్, అంటే నా దగ్గర ఏమున్నాయో చూసుకుని అవి ఎంటర్ చేశాను, అంటే మీకు ఈజీగా అర్థమవుతాయి. ఓకే. ఎంఐ టీవీ కొన్నాను, ఎయిర్ కండిషన్ కొన్నాను. సో మన దగ్గర ఇవన్నీ మన దగ్గర, ఇవన్నీ మన ఎంట్రీస్. నా సరౌండింగ్ లో ఉన్న వాటిల్లో ఇక్కడ ఎంట్రీస్ కింద కొన్ని వేసాను. కొన్ని అయితే నెట్ నుంచి నేను తీసుకున్నాను, కొన్ని నెట్ నుంచి తీసుకున్నాను, కొన్ని ఉన్నాయి, కొన్ని మన సరౌండింగ్ లో అయితే తీసుకున్నాను. రూల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను చక్కగా. సో పర్సనల్ అకౌంట్ రూల్ ప్రకారం అయితే రిసీవర్ డెబిట్ సైడ్ అండ్ ఇచ్చిన క్రెడిట్ సైడ్. రియల్ అకౌంట్ రూల్ ప్రకారం ఏదైతే వస్తుందో దాన్ని డెబిట్ సైడ్ పెట్టండి, ఏదైతే పోతుందో దాన్ని క్రెడిట్ సైడ్ పెట్టండి. నామినల్ అకౌంట్ రూల్ ప్రకారం సో ఆల్ ఎక్స్పెన్స్ ఆర్ లాసెస్ ఆర్ డెబిట్ సైడ్, ఆల్ ఇన్కమ్స్ అండ్ గెయిన్స్ ఆర్ క్రెడిట్ సైడ్. ఇక్కడైతే ఇన్కమ్స్ ఏవి లేవు, అన్ని ఎక్స్పెన్సెస్. అంటే ఇక్కడ మనకి
ఒకటి చెక్ అయినా పే చేయాలి, 2 క్యాష్ అయినా పే చేయాలి. అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమన్నా ఉంటే అవి F5 లో వేయాలి. F4 కాదు, F6 కాదు, F5 లో వేయాలి. క్లియర్ కదా? F4 కి వేయాల్సినవి ఏంటి అనేది నేను చూసాం. మనం F4 లో వేయాల్సిన ఏంటి అనేది నేను చూసాం. బ్యాంక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అయితేనే మీరు F4 ప్రెస్ చేయాలి. సో పేమెంట్ రిలేటెడ్ అయితే F5 ప్రెస్ చేయాలి. క్లియర్ కదా? అయితే ఇక్కడ మనకి కొత్తగా ఇంకోటి ఏంటి అంటే, నిన్నంతా మనం ఏం చేస్తాం, ముందే లెడ్జర్స్ అన్ని క్రియేట్ చేసుకొని అకౌంట్ ఇన్ఫోలోకి వెళ్ళి చాలా మంది గ్రూప్స్ లోకి వెళ్ళిపోతున్నారు. గ్రూప్స్ కాదు, ఈ గ్రూప్స్ లోనే క్రియేటివ్, డిస్ప్లే, ఆల్టర్ సేమే ఉంది. కానీ మీరు చెక్ చేయండి, లెడ్జర్స్ అని చెప్పాను. మీకు ఎలా తెలుస్తుంది ఇది? పైన అంత చక్కగా రాశాను కదా, బిఫోర్ క్లాస్ లో మీరు వెళ్ళండి అన్న, ఇక్కడ చక్కగా ఎక్కడెక్కడ అకౌంట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇచ్చాను కదా, మరి ఇది చూసుకొని మీరు ట్రై చేయాలి. మీరు ఎలా పడితే అలా ట్రై చేస్తున్నారు కదా. ఇచ్చాను నేను, గేట్వే ఆఫ్ టాలీ అకౌంట్ ఇన్ఫో లెడ్జర్ అని చెప్పాను. మరి అది మీరు చెక్ చేసుకోకుండా మీరు గాబరా వెళ్ళిపోతే ఇవి డబ్బులు, డబ్బుల్లో ఒక రూపాయి అటు ఇటు అయిపోతే కూడా అది అకౌంట్స్ కాదు, వేస్ట్. మీరు అకౌంట్స్ చేయడం వేస్ట్ అండి. ఓకే, ఒక రూపాయి అటు ఇటు అవ్వకూడదు, అదే అకౌంట్స్. క్లియర్? అది చక్కగా చూసుకోండి. కాకపోతే అంతా కాదంటే నేను ఇచ్చాను, రేపు యూట్యూబ్ లో అప్లోడ్ చేశాను, మీరు కావాలనుకున్నప్పుడు అది చూడండి. మీరు ఇంకో విషయం ఏంటంటే, మీరు మా దగ్గర చేస్తున్నాను చెప్పి మీకు గుర్తుంటుంది. మీరు వన్ వీక్ 2 వీక్ రిలాక్స్ అయ్యారు, నేను సెలవు ఇచ్చానంటే మీకు ఖచ్చితంగా మర్చిపోతారు, 100% గ్యారెంటీ. కానీ ఫ్యూచర్ లో కూడా ఆ వీడియోస్ మీకు ఉంటాయనిసే బుక్ మీ చేతిలో ఉంది, వీడియోస్ మీ చేతిలో ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, మీరు దేని మీద ఫోకస్ పెట్టండి. ఏదైనా నేర్చారంటే అదేమో టైం పాస్ నేర్చండి, దాని మీద ఫుల్ డెప్త్ ఇచ్చేయాలి. మీకు ఇది లైఫ్, ఇది మీరు ఇదే చేయాలి, అవునా కదా? మీరు MBA చేయండి, CA చేయండి, ఇంకేం చేయండి, మీరు కామర్స్ లోనే చేయండి. అలాంటప్పుడు ఇది మీకు లైఫ్ కదా. ఏమైంది? క్లియర్ కదా? దెన్ సో ఇక్కడ మనం చూడండి, BSNL బిల్ పే చేస్తున్నాను, క్యాష్ పే చేస్తున్నాను, వాటర్ బిల్ పే చేస్తున్నాను, క్యాష్ పే చేస్తున్నాను, ప్రింటర్ రిపేర్ చార్జెస్ పే చేస్తున్నాను. చూడండి, పర్చేస్ గూడ్స్ ఫ్రమ్ రవి అండ్ సన్స్ అండ్ పెయిడ్ SBI చెక్ అని ఇచ్చాను. ఇక్కడ ఏం చేశాను, పర్చేస్ గూడ్స్ అని ఉంది. సో దట్ టైమ్ యూ హ్యావ్ టు టేక్ పర్చేస్. చూడండి ఇక్కడ. అలాగే మీరు మరి సార్ ఇక్కడ ఉంది కదా పర్చేజ్ అంటే, ఇక్కడ పర్చేజ్ తీసుకోకూడదు, ఎందుకంటే పర్చేజ్ పక్కన గూడ్స్ అని ఏమి లేదు. సో పర్చేజ్ పక్కన గూడ్స్ అంటే మనం కొనేవి, అమ్మేవి, వాటిని ఏమంటారంటే గూడ్స్ అంటారు అనమాట. అప్పుడు నువ్వేం తీసుకోవాలి, పర్చేజ్ అని తీసుకోవాలి. పర్చేజ్ అండర్ గోస్ టు పర్చేజ్ అకౌంట్. ఓకే, సో ఇక్కడ ఈ రవి దగ్గర నుంచి కొన్నామా లేకపోతే ఇంకెవరి నుంచి కొన్నామా మనకి అక్కర్లేదు, ఎందుకంటే మనం చెక్ ఇచ్చాం. ఓకే, మనకి గూడ్స్ వచ్చింది అంటే చెక్ పోయింది, అంతే. ఇంతే మనం రాసుకోవాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ లో పెట్టండి, బ్యాంక్ క్రెడిట్ సైడ్ లో పెట్టండి. చాలా సింపుల్. ఇటు పక్కన ఉన్నవన్నీ, సెకండ్ ప్లేస్ లో ఉన్నవన్నీ క్రెడిట్ సైడ్ లో వస్తాయి, ఫస్ట్ ప్లేస్ లో ఉన్నవన్నీ కూడా డెబిట్ సైడ్ లో వస్తాయి. క్లియర్ కదా? ఓకే, సో రూల్స్ అయితే ఇక్కడ ఇచ్చాను. రూల్స్ ని కూడా మీరు ఫాలో చేయక్కర్లేదు, డైరెక్ట్ మీరు F5కి వెళ్ళిపోండి. ఎంతమంది మనం ఏం చేస్తాం, లెగ్జెస్ లోకి వెళ్ళాము, లెగ్జెస్ లో మీరు క్రియేట్ చేస్తున్నారు. ఈ రోజు అలా చేయొద్దు, ఎందుకంటే మన బిజినెస్ బట్టి లెగ్జెస్ అనేవి మనం ముందే క్రియేట్ చేసుకొని పెట్టుకోలేము, అవునా కదా? అది మన ఫస్ట్ అన్నమాట. సో మన సిచ్యువేషన్ తగ్గట్టుగా మన బిజినెస్ ఉంటుంది. ఈ రోజు మీరు వచ్చి జాయిన్ అయ్యాడు, రేపు ఇంకో రోజు జాయిన్ అవుతాడు. సో ఆ పేరుని మనం ముందే ఎంటర్ చేసుకోలేం కదా. ఓకే, కాబట్టి ఇక్కడ నాకు లెగ్జర్ కావాలి అంటే మీరు ఇక్కడే మీకు డెబిట్ సైడ్ Alt C ప్రెస్ చేస్తే మీరు అకౌంటింగ్ ఓషన్ లో ఉండే మీరు లెగ్జర్కి వెళ్ళిపోతారు అనమాట. లెగ్జర్ స్క్రీన్, యాక్చువల్లీ లెగ్జర్ స్క్రీన్ ఎక్కడ ఉంది, గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్ ఇన్ఫో, లెగ్జర్ అక్కడ ఉంది. సో ఆ స్క్రీన్ మీకు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళగలరు అనమాట. వెళ్ళండి. నాకు ఫస్ట్ డెబిట్ సైడ్ ఏం కావాలి, ఫర్నిచర్ కావాలి. ఓకే, ఫర్నిచర్ గోస్ టు ఫిక్స్డ్ ఎసెట్. సో ఇవి చాలా ఇంపార్టెంట్, మీకు గుర్తు లేకపోతే మళ్ళీ చదవండి. కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయితే కూడా మర్చిపోతున్నారు, సో వాళ్ళకి కూడా చెప్తున్నాను. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఫర్నిచర్ అనేది మనకి ఎక్కడ ఉంటుంది, ఫర్నిచర్ గోస్ టు ఫిక్స్డ్ ఎసెట్. సో ఇవి మళ్ళీ చదవండి. ఇది చదవకపోతే గ్రూప్ రాంగ్ అయిపోయింది అంటే అకౌంట్స్ అన్ని రాంగ్ అయిపోతాయి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు బై హ్యాడ్ అయిపోవాలి, బై హ్యాడ్. నిద్రలో అడిగితే కూడా మీరు చెప్పేయండి, సార్ ఇది ఇందులో కలిపి నేను ఇన్సూరెన్స్ పేడ్ అని అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పార్ట్ నుంచి చెప్పాలమ్మా. వేజెస్ అంటే డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, సాలరీస్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, స్టేషనరీ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఓకే, వెహికల్ ఫిక్స్డ్ ఎసెట్. ఓకే, సో ఇవన్నీ కూడా అవుట్ స్టాండింగ్ సాలరీ, కరెంట్ లయబిలిటీ, పట్లాడుతూ చెప్తూ ఉండాలి. బై హ్యాడ్ చేసేయండి, కావాలంటే బై హ్యాడ్ చేసేయండి. ఓకే, వాళ్ళకి బ్లైండ్ గా ఫాలో అయిపోయింది. దెన్ ఫర్నిచర్ ఎంటర్ ప్రెస్ చేయాలని అవసరం లేదు, జస్ట్ కంట్రోల్ ఏ కొట్టండి. ఫర్నిచర్ మనకు వస్తుంది కాబట్టి డెబిట్ సైడ్ పెట్టాను. దాని వాల్యూ వచ్చేసి 25,000. దాని వాల్యూ వచ్చేసి మనకి ఫర్నిచర్ వాల్యూ వచ్చేసి 25,000. సో 25,000. సో మనకి ఎక్కడి నుంచి లెస్ అవుతుంది, మీరు ఏ చెక్ ఇచ్చారు, SBI చెక్ ఇచ్చారు. సో SBI నుంచి కదా డబుల్ కటింగ్ అవుతాయి. సో మీరు ఎక్కడ SBI తీసుకుంటారు, SBI లో 1,00,000 ఉండేది, సో దాంట్లో 25,000 లెస్ అయిపోతుంది. చూడండి, నాకేమో 85,000 బ్యాలెన్స్ షో చేస్తుంది. సింపుల్. మీకు అకౌంట్స్ జేబులో డబ్బులు ఉన్నట్టే తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, 100 రూపాయలు ఉంది, 30 రూపాయలు చాట్ తిన్నారు, 70 రూపాయలు ఉందా లేదా, అలాగే ఉందా లేదా మీరు చెక్ చేసుకోవాలి కదా. చెక్ చేసుకోవాలి, 100 రూపాయలు అడిగి ఇచ్చారు, అయిపోయింది అనుకుని వెళ్ళిపోతారా, 70 రూపాయలు అడుగుతారు కదా. సో అలా మీరు చెక్ ఇచ్చారు కాబట్టి చెక్ నెంబర్ వేస్తారు, నా దగ్గర ఇంకా 85,000 నాకు బ్యాలెన్స్ షో చేయాలి. ఓకే,
దెన్ అయిపోయింది. సో సాలరీ పెయిడ్. సో సాలరీ పెయిడ్ డెబిట్ సైడ్ వస్తుందని చెప్పాను కదా, ఇవన్నీ కూడా డెబిట్ సైడ్ వస్తాయి. డిఆర్ షో చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ సాలరీ పెయిడ్ అని రాసేయండి. సాలరీ పెయిడ్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కాదా, ఇందాక ఇచ్చిన లిస్ట్ లో మీరు చెక్ చేసుకుంటారు అన్నమాట. ఓకే, కంట్రోల్ ఏ కొట్టండి. ఎంత పే చేసాము? 2000 పే చేసాము. 2000 అయితే పే అయింది. క్యాషా చెక్? సో ఇది కూడా ఎస్బీఐ చెక్. ఇందాక నా దగ్గర ఆల్రెడీ 85,000 ఉంది. 85,000 లో నుంచి ఇంకా 2,000 లెస్ అయిపోయింది. అలా అనేసి మీరు ముందే గెస్ చేయాలి. అప్పుడు అది కరెక్టా రాంగ్ అనేది మీకు జడ్జిమెంట్ అనేది దొరుకుతుంది. మీరు బ్లైండ్ గా వేసేస్తారు, అది రెడ్ అయిపోతుంది. ఓకే, రెడ్ అయిపోతుంది. దెన్ సో ఇది 2000 చెక్ ఇచ్చాను, అయిపోయింది. 83,000 సరిపోయింది. ఓకే, దెన్ అట్లా అనమాట. దెన్ పెట్టే ఎక్స్పెన్సెస్, ఇది కూడా ఎస్బీఐ చెక్ 5,000. ఓకే, ఇక్కడ రాసేయండి పెట్టే ఎక్స్పెన్సెస్ అని రాసేయండి. ఎక్స్పెన్సెస్. ఓకే, సో గోస్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,000 అన్నాను. అయితే ఇప్పుడు మనకు బ్యాలెన్స్ ఎంత షో చేయాలనుకుంటున్నారు? ఎంత అనుకుంటున్నారు? 83 ఉంది కదా, సో 78. అలా మీరు ముందు గెస్ట్ చేస్తూ ఉండాలి. అప్పుడే మీకు మీరు చేస్తుంది రైట్ అవుతుంది అనేసి మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, ముందుకు వెళ్ళగలరు. లేకపోతే అక్కడ స్టక్ అయిపోతూ ఉంటారు అనమాట. ఓకే, నేను పవర్ బిల్ పే చేశాను, సారీ కంప్యూటర్ కొన్నాను, యూనియన్ బ్యాంక్ చెక్ ఇచ్చేసి. ఓకే, సో కంప్యూటర్ డెబిట్ సైడ్ ఉండాలి. కంప్యూటర్ వస్తుంది కదా, సో ఇది ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఒక వస్తువు వస్తుందంటే ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. సో 25,000 ఎక్కడి నుంచి కటింగ్ అవుతుంది? ఇది యూనియన్ బ్యాంక్. అసలు యూనియన్ బ్యాంకే లేదు నా దగ్గర, ఎందుకంటే నేను అన్ని బ్యాంక్స్ నేను క్రియేట్ చేయలేదు. ఉందా ఇక్కడ? ఉంది కదా. దీంట్లో ఏమైనా డబ్బులు వేసామా? ఏమీ డబ్బులు లేదు. చూసారా, డబ్బులు వేయలేదు కాబట్టి నాకు రెడ్ లో వస్తుంది అనమాట. ఓకే, ఒకవేళ యూనియన్ బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాను. యూనియన్ బ్యాంక్ లో నాకు 1,00,000 రూపాయలు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉంది అనుకున్నాను. 1,00,000 రూపాయలు ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ 1,00,000 ఉంది. ఇప్పుడు నాకు ఎంత షో చేస్తుంది? 25,000 పేమెంట్ అయిపోతుంది. వస్తుందో చెక్ చేస్తాను. క్లియర్ కదా. ఇలా మీకు ఏంటంటే మీరు చేస్తుంది రైట్ ఆర్ రాంగ్ అనేది మీకు తెలుసుకుంటూ ఉంటుంది. అది మీరు ముందే గెస్ చేయాలన్నమాట. మీరు ముందే గెస్ చేయాలి, సింపుల్ అంతే. సో ఇలా నేను ఇక్కడ ఎన్ని ఇచ్చాను? 20 ఎంట్రీస్ ఇచ్చాను. 20 ఎంట్రీస్ లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఒక 10 ఏమో చెక్స్ పేమెంట్స్ ఇచ్చాను, ఒక 10 ఏమో క్యాష్ పేమెంట్స్ ఇచ్చాను. కావాలంటే క్యాష్ పేమెంట్ చూద్దాం. చూడండి, కరెంట్ బిల్ పెయిడ్. సో కరెంట్ బిల్ అనేది ఇక్కడ వచ్చేయాలి. ఆల్స్ కి కరెంట్ బిల్ ఇక్కడ రాసేయండి. గోస్ టు ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇక్కడ రెండు, ఒకటి ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ లో కలుపుతుంది, 2 ఫిక్స్డ్ అసెట్ లో కలుపుతుంది. రెండు. ఓకే, ఒకటి ఎందులో కలుపుతుంది చెప్పాను? ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఎంతది? కరెంట్ బిల్ ఎంత? 5,000. 5,000 ఇక్కడ ఇన్పుట్ చేయండి. సో మీరు క్యాష్ అంటున్నారు కాబట్టి క్యాష్ తీసుకోండి. మనకు 5,000 కటింగ్ అయిపోయింది. నా దగ్గర 7,30,000 ఉంది. ఓకే, 7,25,000 ఉంది. ఎందుకంటే 7,30,000 ఉండేది. సో 3 బ్యాంకుల్లో 3 లక్షలు వేస్తాను. ఆ తర్వాత ఇంకా 30,000 ఎక్కడి నుంచి వచ్చింది మనకి. ఓకే, సో 7,30,000 ఉండేది. 5,000 పేమెంట్ అవుతుంది. నాకు 7,20,000 షో చేస్తుంది. సరే, ఇప్పుడు 7,25,000 ఉందని తెలిసింది కదా. ఒక ఎయిర్ కండిషన్ కొన్నాం 35,000 పెట్టేసి. ఓకే, ఇక్కడ రాయండి మీరు ఏసీ అని రాయండి. ఎయిర్ కండిషన్ పర్చేజ్. ఇదేమవుతుంది? ఫిక్స్డ్ అసెట్ అవుతుంది. ఫిక్స్డ్ అసెట్ 35,000 అంటే ఇప్పుడు మన దగ్గర బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పగలరా? 6,95,000 అప్రాక్సిమేట్గా 85,000 ఎంత ఉంటుంది అంటున్నారు, అంతే కదా. సో ఇక్కడ మనం ఏం తీసుకోవాలి? క్యాషే కదా. చూసుకోండి, 6,90,000. సో అలా మీరు ఎంట్రీ రైట్ వేస్తున్నారా రాంగ్ వేస్తున్నారా అనేది మీకు ముందే తెలుసుకుంటాం. ఓకే, క్లియర్ కదా. సో ఇలా సగం చెక్ ఇచ్చాను, సగం క్యాష్ పేమెంట్స్ ఇచ్చాను, సగం చెక్ పేమెంట్స్ ఇచ్చాను. అంటే ఒకటి మీకు చెక్ అయినా పేమెంట్ అవ్వాలి, 2 క్యాష్ అయినా పేమెంట్ అవ్వాలి. ఏదైనా కానీ పేమెంట్ అవ్వాలి. పేమెంట్ అంటే అప్పుడు మీరు F5 ప్రెస్ చేసి ఆ ట్రాన్సాక్షన్ అందులో పోస్ట్ చేయాలి. ఇంకా అలాగే ఉన్నాయి F6 అంటే రిసిప్ట్స్. ఇక్కడ మీకు పేమెంట్లు అవ్వకూడదు, రిసిప్ట్స్ వస్తూ ఉండాలి. అంటే మీరు చెక్ అయినా రిసీవ్ చేయొచ్చు అండ్ క్యాష్ అయినా రిసీవ్ చేయొచ్చు. ఎలాంటి సిచ్యువేషన్ లో మనం రిసీవ్ చేస్తాము? సాలరీ రిసీవ్ చేయొచ్చు, డిస్కౌంట్ రిసీవ్ చేయొచ్చు, ఏదైనా ఒక టీవీ అమ్మేస్తే డబ్బులు రిసీవ్ చేయొచ్చు, ఫీజులు రిసీవ్ చేయొచ్చు. ఇవన్నీ రిసిప్ట్లే, మీకు డబ్బులు వచ్చేవన్నీ కూడా రిసిప్ట్లే. ఓకే, ఇది చూడండి, ఇందాక రెంట్ పెయిడ్ అని ఉండేది కదా. ఇందాక మనకి రెంట్ పెయిడ్ అని ఉండేది. రెంట్ పెయిడ్ అన్నప్పుడు మనకి ఎక్స్పెన్స్ అవుతుంది. అలాగే రెంట్ రిసీవ్ ఇన్కమ్. సో రెంట్ రిసీవ్ అయినప్పుడు రెంట్ రిసీవ్ నాది ఇల్లు నాది అనుకుందాం, నాది కాదు ఇది, నాది అనుకుందాం. సో ఓకే, అవతల వాడు వచ్చి నాకు చెక్ ఇచ్చాడు, ఇంటి వాంట వచ్చి నాకు చెక్ ఇచ్చాడు. ఇంటి వాంట వచ్చి వీకెండ్ చెక్ ఇస్తుందా అంటారా? అనుకుందాం సార్, రివర్స్ అనుకుందాం. ఇంటి వాంట వచ్చి నాకు చెక్ ఇచ్చాడు. అదేంటది? HDFC చెక్. నేను ఆ చెక్ రిసీవ్ చేశాను. అయితే ఆ చెక్ ఎవరు తీసుకుంటారు? మనం తీసుకున్నాం. మనం తీసుకుని ఏం చేస్తాం అంటే ఎవరు తీసుకున్నట్టు? సో HDFC డెబిట్ సైడ్ పెట్టాలి, రెంట్ రిసీవ్ క్రెడిట్ సైడ్ పెట్టాలి. అంతే. ఇలా చెప్పుకున్నాం కదా. రెంట్ రిసీవ్ అనేది ఇన్కమ్ లా కనిపిస్తుంది. ఇన్కమ్ లాగా అయితే రెంట్ రిసీవ్ అనే వర్డ్ ఇక్కడ రాసేయండి. సో మీకు HDFC చెక్ వచ్చింది కాబట్టి HDFC పైన వేసేయండి. ఎందుకంటే తీసుకున్న వాళ్ళు డెబిట్ సైడ్ వేయాలి కదా. అప్పుడు ఈ రూలు ఈ 2 రూల్స్ చూడాలి. అంటే మీకున్న ట్రాన్సాక్షన్స్ లో
దేనికి ఏ అకౌంట్స్ కి రిలేటెడ్ అయి ఉంది అనేది మీరు చెక్ చేసుకోవాలి. ప్రతి దగ్గర నేను ఇచ్చాను, ప్రతి దగ్గర ఇచ్చాను. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ కి ఈ 3 రిలేటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ కి మళ్ళీ 3 రిలేటెడ్ అవుతుంది. సో ఇక్కడ ఉన్న ట్రాన్సాక్షన్ కి 2 రిలేటెడ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ నామినల్ అనేది ఏమి కూడా లేదు. ఓకే మీరు బ్యాంక్ లో వేస్తున్నారు చేస్తున్నారు, ఆ బ్యాంక్ కూడా ఈ బ్యాంక్ లో చేస్తున్నాడు, ఈ బ్యాంక్ కూడా ఆ బ్యాంక్ లో చేస్తున్నాడు. కాబట్టి ఇక్కడ నామినల్ అకౌంట్ రాలేదు కాబట్టి నేను ఆ రూల్ అనేది ఇవ్వలేదన్నమాట. మీరు స్టార్టింగ్ లో ఇచ్చిన రూల్ అదే రూల్స్ అన్ని చోట్ల రాస్తారు. అంటే అంత దూరం వెళ్ళకుండా ఇక్కడ మీరు చెక్ చేసుకుంటారు అనుకో. క్లియర్ కదా? ఓకే సరే, F6 గురించి మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. ఈ క్లాసు ఇప్పుడు ఉండిపోయిన క్లాసు రేపు కంటిన్యూ చేసింది, రేపు క్లియర్ చేసి. ఓకే చెప్పమంటారు ఇది కూడా? ఎందుకు వీళ్ళు స్లోగా ఉన్నారు కదా, నో ప్రాబ్లం. అక్కడ ఫాస్ట్ ఉన్నారా? ఫాస్ట్ కదా, వీడింత ఫాస్ట్ ఉన్నది కూర్చోండి.